డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. పహల్గాం దాడి తర్వాత పాక్పై యుద్ధానికి సిద్ధమైంది భారత్. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో పాక్ను దెబ్బ కొట్టేందుకు భారత్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జలాల్లోకి P-81 విమానాన్ని భారత్ పంపినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడులపై అధికారికంగా ప్రకటించిన పాకిస్తాన్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. P-81 విమానం సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్టర్ దాన్ని భారత్ పాకిస్తాన్కు సంబంధించిన స్కై ప్లేస్లోకి పంపించింది. అయితే అది అక్కడికి వెళ్లిన తర్వాత పాకిస్తాన్కు సంబంధించిన కీలక విషయాలను రాబట్టి మళ్లీ తిరిగి వచ్చినట్లుగా సమాచారం. యుద్ధానికి పాకిస్తాన్ ఎలాంటి వ్యూహాలు చేస్తోంది, ఆర్మీ సిబ్బంది ఎక్కడ మోహరించున్నారు, వారి వద్ద ఉన్న ఆయుధాలు ఏంటి అని కీలక సమాచారాన్ని ఈ P-81 విమానం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఇక పాక్తో యుద్ధానికి భారత్ సిద్ధమైనట్లుగా అర్థమవుతోంది. మరోపక్క ఇప్పటికే భారత సైనికులకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదులపై ప్రతీకారం ఎలా ఉండాలి, దాని లక్ష్యాలు ఎలా ఉండాలి, దాని సమయం ఎలా ఉండాలి వంటి కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సాయుధ దళాలకు ఇస్తున్నట్లుగా ప్రధాని మోదీ తెలిపారు. భారత సాయుధ దళాల వృత్తిపరమైన సామర్థ్యాలపై ప్రధాని మోదీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆపరేషన్ పద్ధతి, లక్ష్యం, సమయాన్ని నిర్ణయించే అధికారం సైన్యానికి ఇచ్చారు. సైన్యం సామర్థ్యాలపై ప్రధానమంత్రి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్కు సంబంధించిన కీలక విషయాలను రాబట్టేందుకు భారత సైన్యం వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ తరుణంలోని పాక్ జలాలపై P-81 విమానాన్ని పంపించి కీలక సమాచారాన్ని తీసుకొచ్చినట్లుగా సమాచారం. అయితే జరిగేదంతా చూస్తుంటే పాక్తో యుద్ధానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.